అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేశాక తనని సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ అప్రిషియేట్ చేస్తూ కలవలేదని, అక్కడ ఏపీలో సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడం, బెనిఫిట్ షోస్ కి అనుమతులు ఇవ్వకుండా సినిమా ఇండస్ట్రీని ముప్పతిప్పులు పెట్టిన జగన్ ని కలవడానికి అప్పట్లో మెగాస్టార్ ప్రభాస్, మహేష్ లాంటి స్టార్స్ వెళ్లారు. జగన్మోహన్ రెడ్డితో మీట్ అయ్యి వంగి వంగి దండాలు పెట్టడం వారి అభిమానులకు సుతారాము నచ్చలేదు. అయినప్పటికీ జగన్ ప్రభుత్వంలో ఉన్నంత కాలం సినిమా ప్రముఖులు అణిగిమణిగి ఉన్నారు. ఆయన ఓడిపోగాని టాలీవుడ్ లో సీక్రెట్ గా చాలా మంది సెలబ్రిటీలు కూడా చేసుకున్నారనే టాక్ వినిపించింది. అదే మాదిరి తెలంగాణలో రేవంత్ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయకపోవడం, తాను గద్దర్ అవార్డులను ప్రకటిస్తే సినిమా ఇండస్ట్రీ స్పందించకపోవడం, రేవంత్ రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీపై పగబట్టారు. అందులో భాగంగానే నాగార్జున ఎండ్ కన్వెన్షన్ కూల్చివేత, అల్లు అర్జున్ అరెస్టుని చిన్నపిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్కి రేవంత్ రెడ్డికి ఏర్పడిన గ్యాప్ ని తగ్గించేందుకు సినీ ప్రముఖులు రేవంత్ ని కలిశారు. జగన్ మాదిరి రేవంత్ కూడా తమ డిమాండ్స్ నెగ్గించుకునేందుకు సినిమా ప్రముఖులకు కండిషన్స్ పెట్టారు. డ్రగ్ రహిత రాష్ట్రం కోసం సినిమా వారు సాయం చేయాలి, ఏదేమైనా బెనిఫిట్ షోస్ టికెట్ హైకి అవకాశం ఇచ్చేదేలే అంటూ రేవంత్ సినీ ప్రముఖులకు తెగేసి చెప్పారు. అది చూసి అప్పుడు జగన్, ఇప్పుడు రేవంత్ రెడ్డి సేమ్ టు సేమ్ సీన్ రిపీట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ సెటైర్స్ వేస్తున్నారు.